బుడ్డలో బ్రేక్ ని చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ వ్యక్తులకు లీజు వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓఆర్ఆర్ ను 30,000 ఏళ్ల పాటు లీజుకి ఇస్తే దాదాపు 30,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అయితే ముంబైకి చెందిన ఐఆర్బీ లిమిటెడ్ అనే సంస్థకు 7,300 కోట్లకే కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. 4-5 నెలల్లో దిగిపోయే కేసీఆర్ కు ఔటర్ రింగ్ రోడ్ను అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ లీజులో దాదాపు 1000 కోట్ల పైగా చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. ఇది దేశంలోనే పెద్ద స్కామ్ అని, దీని వెనకాల మాజీ సీఎస్ సోమేష్ కుమార్, హెచ్డిఎంఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారని గట్టిగా ఆరోపించారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంలో ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 500 ఫీట్ల వెడల్పుతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఆనాడు భూసేకరణ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది 6,696 కోట్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది 2006-2007 సంవత్సరాలలో. ఈ రోజు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు అంటే ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ నుంచి మొదలు పెడితే యాపిల్